హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఏపీ జాబ్స్ క్యాలెండర్ నుంచి మనకు ఒక మంచి అప్డేట్ వచ్చిందండి. సో మనకి ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి చూసుకుంటే కనుక. సో మనకి మొత్తం 97 శాఖలు ఉన్నాయండి, మన జాబ్ నోటిఫికేషన్ ఫిల్ చేసే శాఖలు అండి ఇవన్నీ. సో వీటిలో 46 శాఖలు మాత్రమే మనకి మా మా శాఖల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఈ ఫిల్ చేయని అని చెప్పేసి మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి ఒక అప్రూవల్ లెటర్ పంపించాయండి. సో రిమైనింగ్ శాఖలు అవన్నీ వాళ్ళకి ఏం పంపించలేదండి. సో మనకి ఇయర్ జాబ్ కాలని చూసుకుంటే కనుక ఈ 46 శాఖల్లోనే ఫిల్ చేసే అవకాశం ఉందండి. సో రిమైనింగ్ శాఖల నుంచి మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ ఉండకపోవచ్చు అండి, మ్యాక్సిమం ఉండకపోవచ్చు. సో చూసుకుంటే కనుక మనకి ఇది అప్డేట్ వచ్చేసరికి నిన్న వచ్చిందండి, నిన్న కాదు 23rd, ఈ మంత్ 23rd వచ్చిందండి. చూసుకుంటే కనుక మొన్న వచ్చిందండి ఈ అప్డేట్ చూసుకుంటే కనుక మనకి. సో మనకి ఇయర్ జాబ్ క్యాలెండర్ అనేవి ఏ శాఖలు ఉంటాయో ఒకసారి చూద్దామండి, పీడిఎఫ్ చూద్దామండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ కనబడుతుందండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఈ పీడిఎఫ్ అనేది మనకి 23rd/5/21 అంటే ఈ మంత్ 23rd రిలీజ్ చేశారండి. సో ఈవినింగ్ 5 అటెంప్ట్ రిలీజ్ చేశారు చూసుకుంటే కనుక. సో ఇక్కడ కనపడుతుందండి మనకి జాబ్ క్యాలెండర్ గురించి. ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డైరెక్టెడ్ ప్రిపరేషన్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ క్యాలెండర్ సో దట్ ఫిల్లింగ్ అప్ ఎసెన్షియల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఈజ్ టేకెన్ అప్ ఇన్ ఏ ప్లానెడ్ అండ్ ఫేస్డ్ మెంబర్ అండి. సో చూసుకుంటే దీనిలో పాయింట్ చూసుకుంటే కనుక మనకు 4th పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూసుకుంటే కనుక హ్యాస్ ఆన్ 22/5/21 అంటే మొన్న ఈ మంత్ 22 వరకు ఉన్న అప్డేట్ అండి. ఇది చూసుకుంటాక ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ 97 హెచ్ఓడీస్ ఫర్ డిఓపి ఫ్రమ్ 46 హెచ్ఓడీస్ ఫర్ ది రిక్రూట్మెంట్ క్యాలెండర్ విత్ డీటెయిల్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అండి. సో చూసుకుంటే కనుక ఈ 97 హెచ్ఓడీస్లోంచి మనకి 46 మాత్రమే మనకి మా యొక్క శాఖల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్ చేయండి అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్ లెటర్ పంపించారండి డిపార్ట్మెంట్కి, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి. సో రిమైనింగ్ వాళ్ళు మరి ఎందుకు పంపలేదు, వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. సో వాళ్ళు ఫర్దర్గా మనకు పంపిస్తారో లేదో తెలియదండి మనం చూసుకుంటే కనుక ఈ కోవిడ్ పాండమిక్లో. సో వాళ్ళకి ఏం వర్క్స్ ఉన్నాయో మరి చెప్పలేం కదా మనం. సో చూసుకుంటే ఈ 46 శాఖల్లో వచ్చేసరికి కన్ఫామ్గా మనకి వేకెన్సీస్ అనేవి మనకి ఇయర్ క్యాలెండర్లో ఫిల్ చేస్తారండి చూసుకుంటే కనుక. సో మనకి ఇక్కడ కనబడుతుంది 5th పాయింట్, ద ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఈజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఫర్ ది ఫాలోయింగ్ హెచ్ఓడీస్ అని ఇచ్చారండి మనకి ఇక్కడ. సో ఈ కింద ఇచ్చిన శాఖల్లోంచి మనకి ఏమీ ఒక అప్రూవల్ లెటర్ అనేది ఏమీ మనకు రిసీవ్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనేది ఒక కాల్ లెటర్ అనేది మరి రిలీజ్ చేసిందండి బయట చూసుకుంటే కనుక. సో ఆ డిపార్ట్మెంట్స్ ఏమేమి చూద్దామని మనం ఇప్పుడు చూసుకుంటే కనుక. సో సెక్రటరియట్ మనం చూసుకుంటే కనుక అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండి. సో అగ్రికల్చర్ నుంచి మనం ఏ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేయలేం ఈ ఇయర్ నుంచి మనం. సో చూసుకుంటే కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండి, ఈ శాఖ నుంచి కూడా మనకి అప్రూవల్ లెటర్ అనేది మనకు వాళ్ళు ఏం పంపించలేదు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ నుంచి, వీటి నుంచి కూడా మనం ఏమీ అప్రూవల్ ఇవ్వలేదండి మనం చూసుకుంటే కనుక. సో ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అండి, హెచ్ఓడీస్ నేమ్ అండి ఇవన్నీ చూసుకుంటే కనుక. మెయిన్ డిపార్ట్మెంట్ అండ్ దీనిలో వచ్చేసరికి సబ్ డిపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ లైక్ ఇంటర్మీడియట్ వాటి నుంచి కూడా ఏమీ పంపలేదండి మనకి అప్రూవల్ లెటర్ అనేది. సో సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ ఫైనాన్షియల్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, సో జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఏం అప్డేట్ లేదండి. సో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఈ శాఖల నుంచి కూడా మనకి వాళ్ళు అప్రూవల్ లెటర్ అనేది పంపలేదండి. మాకు ఈ శాఖల్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఫిల్ చేయాలి అని చెప్పేసి మనకు వాళ్ళు ఒక ఇది పంపలేదండి చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ హోమ్ డిపార్ట్మెంట్, దీని నుంచి కూడా ఏం లేదండి. హోమ్ డిపార్ట్మెంట్ అంటే మనకి నార్మల్గా ఈ హోమ్ లోన్స్ అప్రూవ్ చేసే కానీ, సో అండ్ మనకి ఇల్లు కట్టించే వాళ్ళు కానీ సంథింగ్ మన వైఎస్ఆర్ ఇది ఉంది కండి, మన గృహం యొక్క యోజన అని చెప్పేసి సంథింగ్ లైక్ దట్ అట్లా ఉంది కండి. సో అదొకటి. అండ్ వాటర్ రిసోర్సెస్ నుంచి, సో దాని నుంచి మనకేం లేదండి నోటిఫికేషన్ అనేవి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు అప్రూవల్ అనేది మనకి ఏం రాలేదండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇండస్ట్రీస్ అండ్ కమర్షియల్స్ అండి, సో దీని నుంచి కూడా ఏం లేదండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఐటీ అండ్ సి అండి,
సో వీటి నుంచి కూడా ఏం లేదండి. సో అండ్ లేబర్ అండ్ ఫెసిలిటీస్ అండ్ బాయిలర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం మనకి అప్రూవల్ లెటర్ అనేది కానీ ఏమి ఇవ్వలేదండి. సో ఇది చూసుకుంటే కనుక మ్యాక్సిమం మనకి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనం ఈ ఇయర్ మాత్రం ఏ జాబ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పటి నుంచి చెప్తుందండి, మీ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉంటే పంపించండి పంపించండి అని చెప్పేసి. సో చాలామంది పంపిస్తున్నారు, చాలా చాలా శాఖలు పంపించినాయి. సో ఇవి ఎందుకు పంపించలేదు మనకేం ఐడియా లేదండి చూసుకుంటే కనుక. సో వీటి నుంచి మనం మాత్రం మ్యాక్సిమం 90% వచ్చేసరికి మనం యాక్సెప్ట్ చేయలేమండి మనకు చూసుకుంటే కనుక. దీని నుంచి మనకు ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి లా డిపార్ట్మెంట్ అండి మనకి చూసుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసరికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అండి. ఇది ఒక శాఖ నుంచి మనకి ఏం అప్డేట్ లేదండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మైనారిటీస్ వెల్ఫేర్ అండి అండ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండి. సో ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఇది సపరేట్ డిపార్ట్మెంట్ అండి. సో మన గ్రామ వార్డు సచివాలయంకి వచ్చేసరికి జీడబ్ల్యూవిఎస్ అనేది సంథింగ్ అట్లా ఉంటుందండి, గ్రామ వార్డు సచివాలయం అని చెప్పేసి. సో దీనికి అసలు కంపారిజన్ లేదండి. సో ఆ గ్రామ సచివాలయం వాళ్ళు పంపించేశారండి ఆల్రెడీ మన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్కి. సో చూసుకుంటే కనుక నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక అప్డేట్ అనేది ఏం పంపించలేదండి వాళ్ళు చూసుకుంటే కనుక. సో నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్డిఎన్టీ, సో టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. ఇవి చూసుకుంటే కనుక వీటి నుంచి కూడా ఏం లేదండి అసలు మనం చూసుకుంటే కనుక. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కానీ, ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ అండ్ బిల్డింగ్స్ నుంచి కానీ, సో వీటి నుంచి మన నోటిఫికేషన్ అనేది యాక్సెప్ట్ చేయలేమండి ఈసారి మనం. సో చూసుకుంటే నెక్స్ట్ వచ్చరికి ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండి. సో వీటి నుంచి కూడా ఏం లేదండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక యూత్ అడ్వర్టైజ్మెంట్ అండ్ టూరిజం అండ్ కల్చర్ అండి. సో ఈ డిపార్ట్మెంట్ కూడా ఏం లేదు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక లెజిస్లేట్ సెక్రటరియట్ అండి. సో వీటి నుంచి కూడా మనం యాక్సెప్ట్ చేయలేమండి మనం అసలు ఈ నోటిఫికేషన్ అనేది. ఇన్ ద వ్యూ ఆఫ్ ది అబౌట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ప్రిన్సిపల్ అండ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్. సో ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి కనబడుతుంది కండి హెచ్ఓడి సర్వీస్ రికార్డ్ హ్యాస్ నిల్. సో వీళ్ళ నుంచి మనకి జాబ్స్ అనేవి మాకు ఒక అప్డేట్ అని ఏమనలేదు. సో వీటిలో మనం జాబ్స్ అనేవి నిల్ అంటే ఏమీ లేవని అన్నట్టు చెప్తున్నారండి వాళ్ళు చూసుకుంటే కనుక. సో మనకి ఇక్కడ పంపించారండి వీళ్ళ కాపీ అనేది ఒకటి బయట రిలీజ్ చేశారు దీన్ని చూసుకుంటే కనుక. సో ఇదండి చూసుకుంటే నోటిఫికేషన్ కాదు, మన వచ్చిన ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్డేట్ చూసుకుంటే కనుక. సో ఈ 46 శాఖల నుంచి మనకి జాబ్స్ పక్కా ఉంటాయండి. సో రిమైనింగ్ అయితే శాఖలు వాళ్ళకి అప్డేట్ పంపించలేదు అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందలేదు. సో వాళ్ళ నుంచి మన ఇయర్ మాత్రం జాబ్స్ క్యాలెండర్ యాక్సెప్ట్ చేయలేమండి. సో నెక్స్ట్ ఇయర్ అనేది మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళ నుంచి మనం చూసుకుంటే కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న అప్డేట్ అయితే కనుక. సో మీకు మా ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. సో మన ఛానల్ ఫాలో అయితే కనుక మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వెంటనే ఇస్తూ ఉంటామండి. సో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.